బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రయాణికుల కోసం అన్ని రకాల బస్సు సౌకర్యాలు కల్పించామని ఖమ్మం బస్ డిపో మేనేజర్ శివకుమార్ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఖమ్మం నుంచి ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికులకు బస్సులను అదనంగా సమకూర్చామని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. దీని మీద మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి అందిస్తారు. సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున జరగబోతుండటంతో ఇప్పటికే ఏదైతే తమ ప్రయాణికులు పెద్ద ఎత్తున తమ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇక్కడే అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, ఎటు వెళ్తున్నారు? మేము ఖమ్మంలోనే ఉద్యోగం చేసుకుంటామండి. ఇంటికి వెళ్తున్నాము ఆంధ్ర. బస్సు కోసం ఎదురు చూస్తాము. చాలా రద్దీగా ఉంది, సీట్లు దొరకట్లేదు. ఓకే, మీకు ఎలా అంటే పండగ ఎలా ఉండబోతుంది? సంక్రాంతి పండుగ సంక్రాంతి మా ఊర్లో బాగా చేస్తారండి. పిండి వంటలు చేస్తారు ఘనంగానే. అందరూ చుట్టాలందరూ వస్తారండి. ఏదైతే ఆంధ్రాలో ఉన్నటువంటి పండగని పెద్ద ఎత్తున జరుపుకున్నారు. ఏంటంటే మరొక ప్రయాణం అన్న చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క బస్సులు రద్దీ పెరగడంతో సంక్రాంతి ఏదైతే పండగకి ఆంధ్రాకి చేరుకుంటున్నారు ప్రయాణికులు, ప్రయాణాలు ఎలా ఉండబోతున్నాయి, అట్లాగే ఉన్నటువంటి పండగ వాతావరణం ఎలా అనిపిస్తుంది? ఇది దాదాపుగా ఇప్పటి నుంచి కాదండి, ఎంతో కాలం నుంచి సంక్రాంతి పండుగ అంటేనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. ఈ యొక్క పండుగ రోజున ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగాలు చేసేటువంటి సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వారి యొక్క గృహాలకు చేరుకొని వాళ్ళ బంధువులతో కలిసి ఈ యొక్క సంక్రాంతి వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకోవాలన్నటువంటి ఆలోచన ఇది ఇప్పటిది కాదు, ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పండుగ విశేషాలు. అంటే ఈ యొక్క ఆంధ్రాకి ఇక్కడ ఉన్నటువంటి పోయేటువంటి వాళ్ళ పరిస్థితి రద్దీ ఎలా ఉంది, అట్లాగే ప్రయాణికులకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? ఈ ప్రయాణికుల విషయం వస్తే కాస్త సౌకర్యం కొంచెం తక్కువ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే బస్సులు చాలా తక్కువగా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే రద్దీ పెరిగిపోయి ఎక్కడ చూసినా కానీ ప్రయాణికులకి తోపులాట్లు ఎక్కువైపోతున్నాయి. ఆర్టీసీ వాళ్ళు మాత్రానికి ఈ పండుగ సందర్భంగా ఇంకా ఎక్కువ సర్వీసులు కల్పిస్తే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం అండి. ఇక్కడనే ఏదైతే ఆర్టీసీ కార్మికుల కోసం ప్రధానంగా మనం చూస్తున్నాం, ఏదైతే పెద్ద ఎత్తున బస్సు రద్దీ ఏదైతే ఉన్నదో ఇది పెద్ద ఎత్తున బస్సు రద్దీ పెరిగిపోతుంది. వచ్చిన ప్రయాణికులు తమ ప్రాంతాలకి వెళ్ళటం కోసం ఏదైతే ఇప్పటికే అనేక మంది మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా పిల్లలు వృద్ధులు తమ సొంత తాళాలకి ప్రధానంగా ఆంధ్రాకి పోవడంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఇక్కడికి ఏదైతే బస్ స్టేషన్లలో చేరుకుంటున్న సందర్భం నెలకొంది. ఇక్కడనే ఖమ్మం డిపో డిఎం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఖమ్మం ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఆంధ్రాకి దగ్గరగా ఉంటుంది, ప్రయాణికులు రద్దీ పెరుగుతుంది, బస్సుల సౌకర్యాలు కూడా ఎక్కువ పెంచాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అంటున్నారు. దీని పట్ల బస్ మేనేజర్గా మీరు ఏం చేస్తారు? 99 టీవీ ప్రేక్షకులకు, టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ముందుగా నమస్కారాలు. మన సంక్రాంతి ఫెస్టివల్ దృష్ట్యా మనకి ఏపీ నియర్ బై బౌండ్ మనం ఉన్నాం కాబట్టి మనకి సహజంగానే సంక్రాంతి పండగకి చాలా అధిక రద్దీ వస్తూ ఉంటుంది. మనకు మెయిన్గా ఖమ్మం ఉమ్మడి జిల్లా మరి ఉన్న ఖమ్మం హెడ్ క్వార్టర్కి ఏదైతే ఉందో ప్రయాణికులు హైదరాబాద్ నుంచి కావచ్చు, వివిధ రూట్లలో ప్రతి రూట్లో కూడా విపరీతంగా మనకి ప్రయాణము చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి రూట్లో కూడా మనం రెగ్యులర్గా జరిగే సర్వీసుల కంటే కూడా మరి రెట్టింపు సంఖ్యతో ట్రిప్పులు వేసి ప్రయాణికులకు అనుగుణంగా వారికి టైం టు టైము వారిని క్షేమంగా గమ్యస్థానాలకి చేర్చడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ ప్రయాణికుల సౌకర్యార్థము మనము కొత్త బస్ స్టాండ్లో ఈ శానిటైజేషన్ ఏదైతే ఉందో అది అడిషనల్ మ్యాన్ పవర్ పెట్టి ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం కాకుండా శానిటేషన్ కానీ, క్లీనింగ్ కానీ, మోపింగ్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరుగుతుంది. మరి వాష్రూమ్స్ ఇవి కూడా మరి రోజుకు ఒక 5-6 సార్లు కూడా అవి క్లీనింగ్ చేపించి బ్లీచినేషన్ చేపించేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలు తగిన చర్యలు తీసుకుంటున్నాం. మరి ప్రయాణికులు అధికంగా ఉన్నప్పుడు మరి బస్సుల దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం ఇట్లా చేస్తూ ఉంటారు కాబట్టి బస్సులు సరైన సంఖ్యలో ఉన్నా కానీ వారు ఆతృతతో ఉంటారు కాబట్టి వారిని కంట్రోల్ చేయడానికి, వారు ఏ ప్రమాదాలకు గురి కాకుండా ఉండటానికి మనం మా సెక్యూరిటీ విజిలెన్స్ వారి సహకారంతో, మా రీజనల్ ఎస్ఐ గారు విఎన్ఎస్ఓ గారి సహకారంతో, మా రీజనల్ మేనేజర్ గారు ఆదేశాలతో మరియు ఇక్కడ ప్రతి షిఫ్ట్లో కూడా ఒక 10 మంది సెక్యూరిటీ గార్డులను పెట్టి మనము ప్రతి ఒక్క పాయింట్ కూడా రద్దీ ఉన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా మేము మానిటర్ చేసుకుంటూ వారికి మరి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వారిని క్షేమంగా వారి గమ్యస్థానాలు చేయించడానికి మన తగిన సంఖ్యలో బస్సులు పెట్టి ఆపరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా బస్సుల సంఖ్య ఏమైనా పెంచారా? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకి భద్రత, ప్రధానంగా దొంగతనాలు లాంటి ఇప్పుడు ఈ సందర్భంలో జరుగుతుంటాయి కాబట్టి వాటి కోసం ఏం చర్యలు చేపట్టారు? మన కొత్త బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు అనేది పటిష్టంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి పోలీసు వారి సహకారం కూడా మాకు చక్కగా ఉన్నది.
మాకు ఇక్కడ ఒక అవుట్ పోస్ట్లో ఎస్ఐ గారు మరియు వారితో కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వారికి అదనంగా మా సెక్యూరిటీ విజిలెన్స్ కూడా మరి మన షిఫ్ట్లో ఒక 10 మంది కానిస్టేబుల్ని పెడుతున్నాం కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా రద్దీ ఉండి అక్కడ జనం గుమ్ము కూడా బస్సు ఎక్కుతూ ఉంటే అక్కడ మా కానిస్టేబుల్ వెళ్ళటము, మరి అనుమానంగా ఉన్న వాళ్ళని గమనించటము, ఎటువంటి మరి పిక్ పాకెటింగ్ కానీ సెల్ ఫోన్ దొంగతనాలు కానీ జరగకుండా చర్యలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది. బస్సు సంఖ్యలు ఎలా పెంచారా? బస్సు సంఖ్యల్ని మరి రద్దీ ఉన్న వాటిలో మనకి ఉన్న స్పేర్ బండ్లను కావచ్చు, రద్దీ లేని రూట్ల నుంచి అధికంగా రద్దీ ఉన్న రూట్లలో డివిజన్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి చేసి ప్రయాణికులు ఎక్కడ ఏ రూట్లో ఉన్నా కానీ వారికి తగిన వారి ట్రాఫిక్కి అనుగుణంగా డిమాండ్కి అనుగుణంగా మనం ట్రిప్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మాడిఫై చేసుకుంటూ బస్ స్టేషన్లో మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం వారిని పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఏదైతే ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను అన్నీ కల్పిస్తున్నాము, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ప్రయాణికులకి అదనపు బస్సులు విషయంలో కానీ అట్లాగే ప్రయాణికులకి అన్ని రకాల సౌకర్యాలు కూడా మేము కల్పిస్తున్నామని చెప్పేసి డిపో మేనేజర్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ, ఖమ్మం బస్ స్టాండ్.